చూద్దాం. అన్న తప్పైతే ఏం లేదు, నా మంచి కోరి కొట్టాడు అనిపిస్తుంది ఇప్పుడైతే ఆలోచిస్తుంటే. నాకు చెప్దామని వచ్చాను అన్న, నీకు తెలుసో లేదని ఇంకా నేనే వచ్చేద్దాం. నాకు అది ఉండాలనిపిస్తలేదంటే ఇక్కడ ఓడేమన్నాడు, నీ మీద ఓడే మరిచిండు. ఎందుకు నాకైనా నీ మీద ఏం లేదురా, నాకే బాధ. నిన్ను మీద చేసినందుకు నేను ఎన్నిసార్లు బాధపడవేవి నీకు దగ్గరకు వచ్చి. వచ్చినాక ఇచ్చిన మీ అమ్మతో కూర్చొని బరాబర్ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వేమంటావు, నువ్వు ఆపుతావు. ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేయాలా డైరెక్ట్? నీకు కాదు, మీ మమ్మకే ఫోన్ చేస్తున్నా. మీ మమ్మీకి చూపించిన చెయ్యి అంటున్నా. మీ చెల్లికి ఫోన్ చేస్తున్నా, మీ చెల్లి పెడతాను. నువ్వు నట సామ్రాట్. ఇప్పుడు నువ్వు పెట్టమంటే ఏమో తమాషాలు మాట్లాడతావు కానీ పారా దా. ఏందన్నా మళ్ళా ఏం చేసుకోవడం? ఆల్రెడీ చేసుకున్నావు, ఇంకేం చేసుకుంటావు? ఇంకేం చేసి భయపట్టిస్తురా నన్ను? ఏమన్నా నాకు అర్థమైతలేదు. నాకు అర్థమైతలేదు. నిన్న అన్న కొట్టాడు, చాలా బాధ అనిపించింది. కానీ నా కోసమే కొట్టాడు, నా మంచి కోరే కొట్టాడు అనిపించింది. అంటే ఉంటుంది అన్నకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఒక టీం లీడర్గా. అంటే మన పేరెంట్స్ అయినా ఒక అన్న మీద నమ్మకం పెట్టి ఇక్కడ దాకా పంపించారంటే అన్న కూడా ఇలా చేసుకోవడం నా మంచి కోరే అనిపించింది. పర్లేదు, మా అన్ననే అనుకుంటా కొట్టింది. కానీ ఎందుకు అవ్వట్లా, చేయి కోసుకోవడం నా తప్పు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు చేయి కోసుకున్నారా బాబు అని. అయితలేదు. ఇంకా ఈ అమ్మాయి అడిగేసి ఇంటికి వెళ్ళిపోయింది. అది ఇంకా అన్నకు తెలియదు. అన్న ఏమంటాడో కూడా తెలియదు. అక్క అన్న బయటికి వెళ్ళారు ఇద్దరు. ఏం చేయాలో అర్థమవుతలేదు. సుమి వెళ్ళిందని అన్నకు కూడా తెలీదు. అన్న ఏమంటాడు ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే. మొత్తం అంతా మైండ్ కూడా పని చేయట్లేదు అసలు. చూద్దాం. అన్న తప్పైతే ఏం లేదు, నా మంచి కోరి కొట్టాడు అనిపిస్తుంది ఇప్పుడైతే ఆలోచిస్తుంటే. పర్లేదు, అన్నకైతే చెప్పేద్దాము. చూద్దాం అన్న ఏమంటాడో. నాకేం అర్థమైతే చెప్పు. ఏం లేదన్నా, నువ్వు నేను కొట్టో ఏడ్చాను అంతే. ఏంలా నా మంచి కోరే కొట్టినావు అనిపిస్తుంది. ఇది నాకంటు అదేనా నైరోనారే చిన్న పిల్లలు అయితే చూసాం. ఏం లేదన్నా, ఏడుపు వచ్చింది అంతే. మంచి కోరే కొట్టు అనిపించింది నా ఆలోచించినంత. పర్లేదన్నా. ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఆ పిల్ల కూడా చేయకొసుకుంది. ఇప్పుడు కోసుకుందా? ఇంటికి వెళ్ళి కోసుకుందా? బయట రోడ్డు పైన. ఎదురా బొంగులో ఫోన్ ఏది? ఫోన్ చేయరా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన. ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. స్విచ్ ఆఫ్. మీరు వేస్తే ఫోన్ మరి అమ్మ ఏం చేస్తుంటావు? నువ్వేం చేస్తున్నావు చెప్పకూడదు. నాకు చెప్దామని వచ్చాను అన్న, నీకు తెలుసో లేదని ఇంకా నేనే వచ్చేద్దాం. పైసలు కూడా బతకట్లే అయిపోయింది. పెట్టే డిప్రెషన్కి బ్యాలెన్స్ కూడా రేపు అయిపోతుంది. ఫస్ట్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చేసిన ఇందాక స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో ఏడనే ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోయినావు అంట. ఎవరు చెప్పి వెళ్ళిపోయినావు?
నాకు అక్కడ ఉండాలనిపిస్తలేదు అన్న. ఉండాలనిపిస్తలేదంటే ఇక్కడ ఎవడేమన్నాడు, నీ మీద ఎవడే మరిచిండు, చెప్పు ఒక మాట. ఎందుకంటే మంచి చెడు అన్నీ మాట్లాడాలి కదా. కానీ నువ్వేమో తమాషా చేసినావు అంటే ఒకసారి నీ చెయ్యి అర్జెంట్ ఫోటో పెట్టి నాకు వాట్సాప్లో జల్దీ ఇప్పుడే పెట్టాలి, ఇప్పుడే జల్దీ. నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నాకు మాట్లాడుతుంది కదా నాన్న. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ జర నాకు ఫోటోలు పెట్టు. పెడుతున్నావా? పెడుతున్నా. ఇప్పుడు నాకు పెట్టు, జల్దీ పెట్టు. పెట్టు. మేమన్నా అన్నావారా? నేనేమనలేదన్నా, అసలు నాకు తెలియని కూడా తెలియదు అమ్మాయిలు. అది చేతులు కోసుకోవడాది పిల్లల ఆరా మీరు. మా గుద్దకి ఎంత సంవత్సరాలు వస్తారో ఒక మాట ఆలోచించి. నేను నిన్నంటే లేని అందరిని అంటారు, నాకు చూసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అరే ఏదున్నా కానీ చేతులు కోసుకొని చూపేద్దురా. ఎందుకు నాకైనా నీ మీద ఏం లేదురా. నాకే బాధ. నిన్ను మీద చేసినందుకు నేను ఎన్నిసార్లు బాధపడవేవి నీకు దగ్గరకు వచ్చి. పాపమే వాడిని ఎందుకు కొట్టినది ఆ డిప్రెషన్ రా. నాకు కోపం ఎక్కువ ఆ టైంలో. నేను తప్పు ఒప్పు నాకు సంబంధం లేదురా. ఇగో తప్పు చేసిన ఒప్పు చేసిన అది కాదు ముఖ్యం. కూసో. తప్పు చేసిన ఒప్పు చేసిన తెలియదు, కానీ నాకు ఆ టైంలో అనిపించింది నేను చేసి రైట్ రాంగ్ తర్వాత థింగ్. ఎందుకంటే మనోడు చేయకోసుకున్నాడు, రేపటి దినం నరం కట్టయితే అరే ఏముంటుందిరా ఈడైనా నరాలు తేలితే. ఇంకా నీది ఏజ్ కదా, నీ నరాలు ఇట్లే పైన తేలుతాను అన్నమాట. నరం కట్టయింది అనుకో, హాస్పిటల్ పోయినా అనుకో ఎట్లుంటుంది తెలుసా మీకు? ఇవన్నీ తెలియదు. పిల్ల చూడకపోతే కోసుకోవాలి, పిల్ల రూమ్కి రాకపోతే కోసుకోవాలి, పిల్ల బాత్రూమ్ పోకపోతే కోసుకోవాలి, ఫోన్ ఎత్తిపోతే కోసుకోవాలి. ఇవి తెలుసు మీకు అంతే. కోసుకున్న తర్వాత ఏమైతే తెలియదు మీకు. ఏమైంది ఫోటో ఏంది? నా అమ్మ ఎవడైనా కోసుకుంటే ఈడ కోసుకుంటారు, నువ్వు చేతి మీద కోసుకున్నావు భలేగా. ఏం మజాక్ ఆడుతున్నావా? గ్లాస్ వాళ్ళు కొట్టుకున్నావు, తలకే వాళ్ళు కొట్టుకోవాల్సింది అయిపోతుండే కదా. అమ్మ నీతో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుండే అది వాడికల్లా. ఏడునా ఇంట్లో ఇప్పుడు నేను 5 నిమిషాలు మీ ఇంటి ముందుకు ఉంటున్నావు. 5 నిమిషాలు మీ ఇంటి ముందుకు వస్తున్నావు. ఎందుకన్నా వచ్చినా ఇచ్చిన మీ అమ్మతో కూర్చొని బరాబర్ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు ఆపుతావు. ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేయాలా డైరెక్ట్? నీకు కాదు, మీ మమ్మకే ఫోన్ చేస్తున్నా. వద్దు గిద్దు కాదు, నువ్వు అవన్నీ మాట్లాడకు. నువ్వు మీ మమ్మీ దగ్గర ఏది కట్టేసుకొని కవర్ చేసుకొని ఇప్పుడు వచ్చి మొత్తం చూపిస్తాను మీ మమ్మీకి, పోయి మీ కూతురు ఇట్లా వేస్తుందని చెప్పి. ఇప్పుడు నేను వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఏ వద్దేనే వాళ్ళ చేతులు ఎందుకు కోసుకోవాలి? వీళ్ళకి చెప్పిపోయినావు, నాకు చెప్పినావు నువ్వు. ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషికి చెప్పిపోయినావా అన్న వెళ్తున్నా అని చెప్పి ఒక మాట. నువ్వు వీళ్ళతో గొడవపడి ఆడితో గొడవపడి నువ్వు చేతులు కోసుకొని తలకాయ కోసుకొని నీతో మాట్లాడుతున్నా. నీ మీద కోవడలే, నువ్వు నిన్న మీకు కోపడా, నీకు మంచిగా చెప్దామని చెప్పిన. అది కొంచెం అంటే కొంచెం ఆవేశంతో చెప్పినందుకు మీకు అట్లా అనిపించింది, తిట్టినట్టు. నేనేం అవ్వడం మీద కోపడలే, నేను వీడి మీద కోపడ్డా. ఎందుకంటే వీడు చేయకోసుకున్నాడు, ఆ బ్లడ్ ఏమో అంతగానం కారింది. ఏమైనా అయితే రేపటి దినం నేనైతే కోసుకోమని చెప్పలే కదన్న వాడికి. వాడు అట్లా చేసుకుని నాకే చెప్పలేడు అన్న వాటి రీజన్. సరే వాడు కోసుకుండు, వాడు నీ కోసం కోసుకుండు, ఏం కోసుకుందో తెలియదు. ఇక మీ గుండెల మీద చేసుకోండి, మీరైతే ఏం చేస్తలేరు. తమాషాలు నమ్మగల ఒక మాట ఏం చేసేలే అని ఎందుకు చిన్నగా వస్తుంది మాట, గట్టి రావాలి ఆ మాట. మళ్ళా చెప్పు. సరే ఇవన్నీ వద్దు కానీ నేను వస్తున్నా చూడు. వద్దన్నా నేను వస్తాను. కీజే రావన్ కార్ కీజే. నేను వస్తున్నా. వచ్చుడు గిచ్చుడు ఏం లేదు. మీ అమ్మతో కూర్చొని మీ డాడీతో కూర్చొని బరాబర్ కూర్చొని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వేమని అనుకో. రే రావన్ కీజే. సరే నువ్వు లైన్ ఉంటావు. మీ అమ్మకి కాన్ఫరెన్స్ పెట్టాలా? మీ మమ్మీకి చూపించాను అసలు చెయ్యి. మీ మమ్మీకి చూపించిన చెయ్యి అంటున్నా. నేను వచ్చి చూపిస్తాను మీ మమ్మీ క్లియర్గా ఎంత లోతు పోయింది, ఏమవుతుంది, సెప్టిక్ అవుతుందా ఏమవుతుందా. దే కిత్తాళ్ళు అందరుగా ఈడ కోసుకోమని మొత్తం కోసుకోమని ఇట్లా. ఈ పిల్ల గీతలు కాదా కోసుకుంటే చేయి పోవాలి. చేయి ఇట్లా నరికినట్టు ఉండాలి గీతలు. చెప్తున్నామని ఏం నేర్చుకోవాలి, అవే నేర్చుకోవాలి. నేను చూసి ఇప్పుడు వాళ్ళకి అవే చెప్తున్నా, చూసి నేర్చుకో. ఒకప్పుడు ఎప్పుడు కాదు ఇక చెప్తుంది మేడం నాలాగా అని. నాకు వీళ్ళు రెచ్చగొడుతురు కాదు, మీకు తెలుసలేదు కావాలని. ఇక నాలా కోసుకో. నిన్న పమ్మాడికి అంత దెబ్బ పడ్డది, మళ్ళీ చూడు ఎప్పుడు కోసుకున్నా ఎందుకు ఎవరికి. ఇప్పుడుగా బేబీ దా కారెక్కుదు దా.
అన్నా ప్లీజ్ అన్నా నేను వస్తున్నా కావాలంటే ఇవన్నీ తమాషాలు వద్దు, నాకు వద్దు. రే పెట్రోల్ ఉందా కార్లా? ఎన్ని పాయింట్లు ఉందా? 3 పాయింట్లు ఉందా? పోదాం పా, ఇటు లొకేషన్ పెట్టాలి జల్దీ. మీ చెల్లికి ఫోన్ చేస్తున్నా, మీ చెల్లి పెడతాను. నువ్వు నట సామ్రాట్. ఇప్పుడు నువ్వు పెట్టమంటే ఏమో తమాషాలు మాట్లాడతావు కానీ పారా దా. ఏందన్నా మళ్ళా? చెప్పు ఒక మాట. ఏం చెప్పు? ఏం చేయాలన్నా నాకేం అర్థమైతలే. నీకు దమాకుందా? నువ్వు వీడికి వచ్చి మాట్లాడాలేమని ఉంటే నువ్వు వాడిపోయి చేతులు కోసుకొని రోడ్డు మీద కోసుకున్నట్ట. రోడ్ షో అదేమన్నా? ఏదిరా నాకు ఇది పంచాయతీ మీది, నాకు అర్థమవుతుంది. నువ్వు కోసుకుంటూ ఆమె కోసుకుంటది, వీళ్ళు కోసుకుంటారు, ఈమె ఇంకా చెప్తుంది చూడు ఇట్లా కోసుకున్నా అని చెప్పి. కోసుకోరా అందరు ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఇక టీం పబ్లిక్ అందరు ఘాట్లు ఉంటాయి చూపిస్తారు. ఒక్కొక్కటి ఒక ఘాట్ ఉంటుంది, ఒకటి కీడు ఉంటుంది, ఒకటి ఆడు ఉంటుంది, ఒకటి గుద్దలు ఉంటుంది. టీం పబ్లిక్ అంటే ఫైర్ బ్లడ్ అంటారు కదా, బ్లడ్ కనిపించాలని కోసుకున్నాం. బ్లడ్ ఎట్లుండాలి తెలుసా? చూపిస్తాడు బ్లడ్. నేను చూసిన ఇంకా దా లడ్డు అలా నీ వల్ల ఇంకోసారి చేయగరా అన్నా. మనకి చెప్పాను గేమ్ లా కూడా రాను. కార్ ఎక్కమంటే అర్థమైతే కారెక్టే కాదా? నీకు ఏం కొత్త చెప్పాలా? ఎక్కుడ్రి. మీరు ఎక్కినా ఇక్కడికి వచ్చినా నేను ఎట్లనే చెప్తాను. నేనైతే రాను. నేను వస్తున్నా, కార్ వేసుకొని వస్తున్నావు. అరే పైన నిజం కీస్ ఉంటుంది ఏపరా. ఆడ టీవీ గాడు ఉంటుంది చూడు. మీ మమ్మీతో వచ్చి మాట్లాడతా, అమ్మా నాకు ఇగో ఈ సంసారం ఈ అంత స్టోరీ నాకు వద్దమ్మా. వీళ్ళు చేతులు కోసుకుంటారు, ఈ పిల్ల నాకు చెప్పదు, ఈ పిల్ల నాకు చెప్పదు, ఎవరు చెప్పరు. అంత ఏం చీకిపోయినాక నాకు వచ్చి బయట రోడ్డు మీద అంట. దానికి కూడా పోయింది 2 చేతులు అయిపోతుంది. ప్రేమ కోసం కాదు కోయ్. ఏంది? ఏమైంది? 4 అచ్చులు పడి చలి మీద కొడితే కట్టే తగులుతుంది. కోసుకున్నప్పుడు రాదు కదా నొప్పి. కీసరా నాకు మస్తు అయిపోయింది. ఇప్పుడు దేకో గర్భే కైసా రేతా దేకో లడాయి ఆపుకో మమ్మీ సే దేకో. మీ మమ్మీ నిన్ను కొట్టుతా. ఇప్పుడు మీ మమ్మీ కొట్టపోయినా కొట్టించాడు చేసా ఈరోజు. నీ మీద చెయ్యా ఏం చేయ చెల్లమ్మా, పెద్ద చెల్లమ్మ ఆగు. ఏం చేసుకోవడం? ఆల్రెడీ చేసుకున్నావు, ఇంకేం చేసుకుంటావు? ఇంకేం చేసి భయపట్టిస్తురా నన్నేమో నాకు అర్థమైతే లేదు. వాడి నీ జోలి పోయింది, నువ్వు వాని జోలికి పోతావు, వాణి జోలికి వస్తాడు. నా ముంగలు నువ్వు మాట్లాడతావు, వాణి ముంగలు మాట్లాడతావు. మీరు బాగానే ఉన్నారు. నేను ఏమని మాట్లాడినా? ఎందుకు చేయకోసుకుంటా? రీజన్ ఏం చెప్పలేదు నాకు. వాడినా ఇంకా పట్టడా? నేను కోరున్నా ఇంకా పట్టడా? మజా కాదు పట్రా రే. ఆ గేట్ దిపో. జిప్సీ కీస్ లేవు ఆడికి రావా జిప్సీ. ఆడి జరుగు బేబీ. ఇక మజాక్ అయిపోయింది. చెప్పుల్లో పిప్పులు ఎల్లుడే స్టార్ట్ అయిపోతున్నాం. కీస్ తెమ్మనరా, జిప్సీ తెమ్మను. వస్తున్నాం.